హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది భక్షాలు అండి. మేము మాత్రం దీన్ని పోలేలు అంటాము. మీ దగ్గర ఏమంటారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత స్మూత్గా వస్తాయి ఈ విధంగా చేసి చూపిస్తాను, పదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఈజీ అండి, బిగినర్స్కి మాత్రం చాలా బాగా చేయడానికి వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, బాగుంటుంది. ముందుగా నేను 1 కప్పు శనగపప్పుని వేసుకున్నానండి. నానాక కొద్దిసేపు అయ్యాక విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రాగానే తీసాను. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి. సో దాంట్లో నేను 1 కప్పుకు 1.5 కప్ దాకా నేను షుగర్ వేసుకున్నాను. ఒక 2 ఇలాచీ వేసుకున్నాను. అది మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో. ఇప్పుడు ఒక గిన్నెలో మంచిగా నెయ్యి వేసుకొని మనం చేస్తున్న మిశ్రమం మొత్తం దాంట్లో వేసి కింద అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలండి. కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకి దగ్గరికి పడుతుందండి. చాలా బాగా వస్తుంది మనకి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చూస్తే మనకు ముద్దలా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన టిప్ ఏంటంటే, మంచిగా పూరీ ప్రెస్సర్కి 2 సైడ్స్ కవర్ వేసేసి మంచిగా గీ అప్లై చేసుకొని పూరీ ప్రెస్ లాగా పూలలు చేసుకోవడమే. చాలా ఈజీగా వస్తుందండి. చూడండి సన్నగా కూడా వచ్చాయండి, మృదువుగా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకి. ఎలాగో మనకి ఇప్పుడు వస్తుంది కదండి ఫెస్టివల్, ఉగాది ఫెస్టివల్కి ఇలా ఈజీగా చేసేసుకోండి. ఎన్ని చేసినా మనకి అలసట అనేది రాకుండా ఉంటుంది. ఇది ఒక స్మాల్ టిప్ అండి. మేబీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రం ఇది ఈసారి యూస్ చేయండి, చాలా బాగా వస్తుంది మీకు. చూడండి నేను దాన్ని ఈక్వల్గా మనకి పూర్ణము పిండి అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్తో మనం మిక్స్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా చేయొచ్చండి. నేను ముందుగా అన్నిటికీ చేసి పెట్టేసుకుంటున్నాను. పూర్ణము మొత్తం కలిపి ఒకే దగ్గర చేసుకొని పెట్టుకొని ఇమీడియట్లీ ఫాస్ట్గా ప్రెస్ చేసేసుకొని చూడండి పెంక మీద వేసాను. ఫ్యాన్ లైట్ వేడిగా అంగనే వేసేయాలండి. కొద్దిగా గీ అప్లై చేసి మనము 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి మంచిగా పొంగుతాయి కూడా అండి మనకి. నేను 1 బై 1 అనేది ఒకటే చేస్తున్నాను. చూడండి లైట్గా మనకి మంచి పొంగు అనేది వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుందండి మనకి. కంటిన్యూగా 1 బై 1 అలా చేసేసుకుంటే ఎంతో హ్యాపీగా మనకి చాలా ఈజీ మెథడ్లో పోలేలు అనేది రెడీ అయిపోతున్నాయి. ఈ భక్షాలు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టలేదండి నాకు. హార్డ్లీ ఒక 15 మినిట్స్లో చేసేసాను. చూడండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి మనకి. ఈజీగా మీరు నెక్స్ట్ డే తిన్నా కానీ ఇంతే సాఫ్ట్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.